ఇక మహావతార్ బాబాజీ టీచింగ్స్, మహావతార్ బాబాజీ సందేశాలు, మహావతార్ బాబాజీ ప్రబోధాలు. ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం లోతుగా మనం అర్థం చేసుకోవాలి. ఆనాటికే ప్రజలందరూ బయట ఉన్నటువంటి నామ రూపాలకి, కుల మత ప్రాంతాలకు ప్రాతిపదిక అనుసంధానమైపోయి ఎవరికి కావలసినటువంటి కుల దేవతలను, గ్రామ దేవతలను, మరి దేవీ దేవతలను ఎవరికి వాళ్ళు అనుసంధానం చేసుకొని పూర్తిగా ఆధారపడిపోయే పరిస్థితిలో ఇది కాదు అని, ఇలా అయితే ఎప్పటికీ మిమ్మల్ని మీరు తెలుసుకోలేరు, మీతో శక్తిని మీరు అనుసంధానం అవ్వలేరు, అది నిరూపించాలి అని మంత్రాలకి, రూపాలకు, బయట ఉన్న అన్ని క్రియలకు, అన్ని ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టి తనలోకి తాను ప్రయాణం చేసుకొని ఆ ప్రయత్నం ద్వారా తనలో ఉన్న అనంతమైన శక్తిని తనకు తాను అనుభూతి చెంది వేలాది సంవత్సరాలుగా ఆయన ప్రయాణాన్ని కొనసాగించిన తర్వాత ఆయనకు మళ్ళీ సమస్య ఎదురైంది. అంత సాధించాడు అని మనం ఎవరు అని చెప్తే ప్రజలు ఎలాంటి వాళ్ళంటే అప్పటికే దేవుళ్ళందరినీ 10 సార్లు ఇలా ఎవరైనా సాధించారు అంటే వాళ్ళని దేవుళ్ళుగా చేసేయడం మన పరిపాటు అయింది. ఒక రమణ మహర్షి అయ్యాడు, భగవాన్ రమణ మహర్షి అయ్యాడు, ఆయన సాధన చేసి మన కంటి ముందే. అయినా ఆయన భగవాన్ రమణ మహర్షి చేసి ఆయనకి భజన చేస్తాము, ఆయన్ని మళ్ళీ అడుక్కోవడం ప్రారంభిస్తాం. కానీ మనం రమణ మహర్షిలో అవ్వాలని ఏనాడు ప్రయత్నం చేయలేదు. ఒక వెంకటేశ్వర స్వామి పురాణం తీసుకున్నా, ఇతిహాసం తీసుకున్నా, ఏది తీసుకున్నా, ఒక బుద్ధుడిని తీసుకున్నా, ఒక జీసస్ని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా వాళ్ళు గొప్పవాడు అయ్యారు అని గుర్తించడమే లేటు. వెంటనే వాళ్ళని దేవుల పరంపరలో మనం పెట్టేసి వారి దగ్గర భక్తులుగా, వారి దగ్గర శిష్యులుగా, వారు ఏదైతే వద్దంటారో దాన్నే చేస్తూ ఉంటాం. ఇది నిత్యం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఏ విగ్రహారాధనతో ఏ ప్రయత్నము వద్దు అన్నాడో, ఏ విగ్రహారాధన అసలు వద్దు, మీ బుద్ధికి విగ్రహారాధనకు సంబంధం లేదు అని చెప్పిన బుద్ధుడికే భగవంతుడు చేసి బుద్ధుడికే ప్రపంచంలోనే పెద్ద విగ్రహం పెట్టిన ఘనత మానవాళిది. ఇటువంటి పరిస్థితుల్లో తనను తాను తెలియచేసుకుంటే ఒక ప్రమాదం. హిమాలయాల్లోనే గుడి కట్టేస్తాం. తెలియచేసుకోకపోతే అప్పుడు ఆయనకు వచ్చింది సందేహం, అవును నేను సాధించానన్న విషయం ఈ ప్రపంచానికి ఎలా తెలియచేయాలి? పెద్ద మీమాంస. పోనీ కౌలాస పరంపరలోని ఇచ్చినట్టు చిన్న చిన్న ఆకర్షణలు, కోరికలు తీర్చి ప్రజలందరినీ ఆకర్షించుకున్నాక వారిని నిజమైన సత్యం చెప్దామంటే వీళ్ళు అక్కడ దాకా వచ్చేదాకా లేరు. వచ్చేవి పట్టుకొని వెనక్కి వెళ్ళిపోతున్నారు, కానీ ముందుకు వచ్చే ప్రయత్నం చేయట్లేదు. ఆ ప్రయత్నానికి ఫుల్ స్టాప్ పెట్టడానికే మరి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికీ, ఆనాటి నుంచి ఇప్పటికీ అతి గంభీరంగా తెలుసుకున్న సత్యం తెలుసుకునేవాడు వచ్చే వరకు ఏమాత్రము ఏ రకమైనటువంటి ఆ చిన్న చిన్న తాయిలాలు కూడా ఇవ్వకుండా అంతే నిబద్ధతతో నిజమైన సాధకుడిని తన వైపు దరిచేర్చుకోవడానికి ఎంతకాలమైనా నిరీక్షిస్తున్నటువంటి యోగి మరి మహావతార్ బాబాజీ. కొన్ని సంవత్సరాల తర్వాత తనకు తాను అలా దిగి రాలేడు కాబట్టి మాస్టర్ గోవిందన్ గారి ఒక గొప్ప ప్రొఫెసర్ కెనడా యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. వారి పరిశోధనల ప్రకారం తను సాధించుకున్న గొప్ప విజ్ఞానాన్ని మానవాళికి అందించడానికి కొంచెం దిగిరాక తప్పలేదు. అప్పుడు ఆయన 108 అవతారాలుగా భారతదేశంలోనూ ప్రపంచంలోనూ అనేక ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. వారినే మనం యోగులని, బాబాలని, ముఖ్యంగా షిరిడి సాయిబాబా వారు, హజరత్ బాబా గారు, గులాబీ బాబా గారు, ఎంతోమంది ఆ అంశాలే వచ్చి ప్రజల్ని పూర్తిగా మూఢత్వం వైపు కాకుండా సాధనా తత్వం వైపు మరిల్చే ప్రయత్నం కొంత చేశారు అని వారి పరిశోధన సారాంశం. తర్వాత ప్రజలు బయటను వెతకడం మాని తమ లోపటికి తాము వెతికే ప్రయత్నంలో
వీరందరి సహకారం అందించింది. అందుకు మనం చూస్తే కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఎవరు కౌలయోగో ఎవరు అకౌలయోగో మనకు సంబంధం లేదు. ఎవరు ఏ పరంపరలో వచ్చినా వారికి గుడి కట్టి ప్రసాదం పెట్టి భజన చేసి వారిని బంధించి ప్రార్థించడం మనంగా తీసుకుంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి వారు అపారమైనటువంటి వారి విజ్ఞానాన్ని మానవాళికి ఒక ముద్ర రూపంలో అందించారు. అది బాబా ముద్ర. అనేక కథలు కథనాల ద్వారా బాబా ముద్ర అంటే మీ అందరికీ తెలుసు, ఇలా ఉంటుంది. ఇది ఈనాటి మరి ఈ ప్రపంచానికి, స్మార్ట్ ప్రపంచానికి ఈ సందేశం స్మార్ట్గానే వచ్చింది. తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా అని. బాబా అన్న ఒక సినిమా ద్వారా రజనీకాంత్ గారు లక్షలాది మందికి, కోట్లాది మందికి మహావతార్ బాబాజీని పరిచయం చేయడం ఒక ఎత్తు అయితే, మరి ఆ కథలో సినిమా కొరకు వారు రాసుకున్న కథనం బాబా గారు 7 కోరికలు ఇవ్వబోతున్నట్టు, ఇట్లా మళ్ళీ ఆ కథ తిరిగిపోయేటప్పటికీ ఇప్పుడు అనేక మంది ట్రైన్లు బస్సులు లైన్ కొడుతున్నారు. ఇంకా గొప్ప ప్రయత్నం ఏంటంటే, ఇన్నాళ్ళు మహావతార్ బాబాజీకి అక్కడ గుడి లేదు, పూజ లేదు. కానీ ఇప్పుడిప్పుడే గుడి కట్టి పూజ చేయాలని అనేక మంది అక్కడ శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ యోగదాస్ సత్సంగ్ సొసైటీ వారు, ద్వారహట్ మరి రాంచీ వారు మహావతార్ బాబాజీని ప్రపంచానికి యోగానంద పరమహంస ద్వారా, యుక్తేశ్వరగిరి ద్వారా పరిచయం చేసినటువంటి ఆ భాగ్యం వారికి కలిగింది. కాబట్టి వారు చాలా గట్టిగా దీన్ని వ్యతిరేకిస్తూ అక్కడ సాధనకు తప్ప ఎటువంటి మూఢత్వానికి సంబంధించినటువంటి పూజలు, ప్రసాదాలు, టికెట్లు ఇలాంటివి పెట్టకుండా వారి శతవిధాల వారి ప్రయత్నం వారు కొనసాగిస్తున్నారు. రజనీకాంత్ గారి ప్రమేయంతో అతి కష్టంగా వెళ్తున్నటువంటి మహావతార్ బాబాజీకి వెళ్ళాల్సినటువంటి ఆ గుహలకు చేరుకోవాల్సినటువంటి మార్గాన్ని వారి వితోధికమైనటువంటి సహాయంతో కొంత సులభతరం చేసినటువంటి మాట సత్యమే. కానీ మరి వారి భావన అది కానప్పటికీ వారి సినిమా ద్వారా ఇచ్చిన సందేశంతో అది మరింత గందరగోళంలో పడిన మాట వాస్తవం. ఇలానే ఒక సంఘటన జరిగింది ఇటీవల. ఇప్పుడిప్పుడే కొత్త వాదాలు, వివాదాలు అక్కడ వస్తున్నాయి. మా రాష్ట్రానికి చెందినవాడు కాబట్టి మా దేవుడే ఈయన, మేమే ఇక్కడ ఆధిపత్యం చేయాలి అని కొంతమంది కొత్తగా వచ్చి కొన్ని గుడారాలు వేయడం జరుగుతుంది. కానీ ఇందాకే నేను చెప్పాను, ఎవరైతే శరీరవత్తు కోరికలతో, మనస్సు ఒత్తి కోరికలతో వస్తారో వారు ఇటువంటి ప్రలోభాలకి గురికాక తప్పదు. దానికి మహావతార్ బాబాజీకి సంబంధం లేనే లేదు. ఒక ఆయన వచ్చి కొంచెం ఇంకా ఎక్స్ట్రాలకు పోయాడు. నేను ఇక్కడ 40 రోజులు ఉంటాను, నాకు మీరు దర్శనం ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే నేను ఈ లోయలో దూకి చనిపోతాను అని సహజమైన భక్తుడి మాదిరిగానే అక్కడ ఒక 2 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. ఒక రాష్ట్రానికి చెందిన భక్తుడు, మా భాష దేవుడు కదా, అందరికంటే ముందు నాకే ఆయన దర్శనం ఇవ్వాలి అని చెప్పి ఒకరోజు మహావతార్ బాబాజీకి హిమాలయ పాదశ్రేణుల నుంచి పైకి గుహకి వెళ్ళడానికి సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చిన్న 2 పర్వత ప్రాంతాలు దాటాలి. అంత కష్టమైనది ఏమీ కాదు ఇప్పుడు. కానీ అంతగా మనుషులు ఉండరు, కాలినడకతో వెళ్తుండాలి. లోయలు. ఆ వ్యక్తి అక్కడ కూర్చున్నాడు. ఒకరోజు ఒక అపరిచితమైనటువంటి వ్యక్తి వచ్చాడు. ఇక్కడ మీకు ఇంకొక చిన్న అనుభవం చెప్పాలి. అనేక మందిని నేను వెళ్తున్నప్పుడు, కలిసినప్పుడు చిన్న పెద్ద అని తోడ లేకుండా ఆ త్రోవ దగ్గర కాస్త
కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు, వెళ్తామో లేదో అన్న భయం ఉన్నప్పుడు ఎవరో ఒకరు పాదచారిలా వచ్చి నేను అక్కడికే వెళ్తున్నాను మీరు రండి అని తీసుకెళ్లడం పరిపాటు. అనేక మందికి ఆ యొక్క అనుభవాలు జరిగి ఉన్నాయి. అలాగే కిందను ఆ యొక్క చౌకీదారు వెళ్ళేటప్పుడు ఎందుకని ఉపయోగపడుతుందని చేతికర్ర ఇస్తాడు. ఆ చేతికర్రతోనే అనేక మందికి జీవిత కాలం కావలసినటువంటి అనుభవాలు పొందిన వాళ్ళు కోకొలలు. అన్నీ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. ఎంతోమందికి కింద నుంచి గుహ వరకు ఒక కుక్క వచ్చి తీసుకెళ్ళింది అని చెప్పడం వేలాది మందికి ఈరోజు జరుగుతున్నటువంటి అనుభవాలు. గుహ దగ్గర కాసేపు ధ్యానం చేసుకున్నాక పైకి వచ్చినప్పుడు రకరకాల పక్షులు, కొన్ని కీటకాలను, కొన్ని సర్పాలను, కొన్నిసార్లు కొన్ని జీవుల్ని చూడడము హానికరమైనప్పటికీ అవి ఏ హాని చేయలేదు అని చెప్పడం మనం ఎంతోమంది ద్వారా విన్నాం. ఈ అనుభవాలు ఉన్నాయి. అలాగే ఈ భక్తుడి యొక్క అనుభవాన్ని కూడా ఒకసారి ఇప్పుడు మనం విందాం. ఆ అపరిచిత వ్యక్తి వచ్చి ఈయనకి రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. మీరు చనిపోతారా, నన్ను చంపేయమంటారా అని. ఏమించుకోవాలో ఈయనకి తెలియలేదు. కాసేపు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకు అడుగుతున్నారు అని ఇంకా క్వశ్చన్ లేదు. రెండు మాటలు. మీరు చనిపోతారా, ఇక్కడి నుంచి దూకి నన్ను చంపేయమంటారా. భక్తుడికి భయం పెరిగింది. పిక్క బలం కొలిది పరిగెత్తాడు, బయటకు వచ్చేశాడు. ఎప్పటికీ అక్కడికి వెళ్ళలేదు. ఎక్కడో రాణికేతలో ఒక దగ్గరుండి ఆయనకున్న అనుభవాన్ని అలా పంచుకోవడం జరిగింది. ఏమిట్రా అని గమనిస్తే ఈ వ్యక్తి అక్కడికి ముందు 6 నెలల నుంచి ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ ఎన్నో కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ అందరినీ పక్కదో పట్టిస్తున్నాడు అన్నది సుస్పష్టమైంది. ఆ వచ్చిన వ్యక్తి ఎవరై ఉంటారు, ఎందుకు వచ్చి ఉంటారు? నేను చనిపోతానంటేనో, నేను బాధల్లో ఉన్నాననో, నేను బ్లాక్మెయిల్ చేస్తానో, కరుణించేస్తాడు, కరిగిపోతాడు అన్నవాడు యోగి కాదు. సినిమా చూసినట్టు చూస్తాడు. కాబట్టి మహావతార్ బాబాజీ అన్న ఆ యొక్క ప్రయత్నాన్ని కానీ ఆ సాధన కానీ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు వృధా ప్రయత్నాలు ఆపి సరి అయిన సాధనతో, సరి అయిన యోగంతో, సరి అయిన తపనతో ముందడుగు వేస్తే వారిచ్చిన సందేశం ద్వారానే వారిని ఎలా చేరుకోవాలో మనకు అర్థమవుతుంది. ఆ యొక్క ముద్ర విస్తారంగా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ప్రపంచానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆ యొక్క ముద్ర యొక్క అర్థాన్ని విపులంగా, సులభంగా ఏనాడు అందించారు. చేయవలసింది చేస్తేనే పొందవలసింది పొందుతాం. చేయవలసింది చేయకుండా, సరిగా చేయకుండా ఈనాటికి మనం పొందవలసింది పొందలేమన్నదే సత్యం. ఏమిటి ముద్ర యొక్క అర్థం? పత్రిజీ అందించిన సులభమైన విజ్ఞానం మహావతార్ బాబాజీ లాంటి ఒక మహాప్రజ్ఞని, ఒక మహా సంభవాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇదే ధ్యానం తాలూకా అర్థము, పరమార్థం. అందరికీ చేతికి 5 వేలు ఉంటాయి. చిటికిన వేలు శరీరమని, ఉంగరపు వేలు మనసు అని, మధ్యవేలు బుద్ధి అని, చూపుడు వేలు ఆత్మకి, ఈ బ్రొటన వేలు పరమ ఆత్మకి సంకేతాలని పిరమిడ్ మెడిటేటర్స్, పిరమిడ్ ధ్యానులు అయిన ప్రతి ఒక్కరికి ఇది నిత్యం భగవద్గీత. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమ ఆత్మ. నేను అనుకున్న ఈ శరీరం వెనకాతల మనసు ఉంది, బుద్ధి ఉంది,
ఉండాలి. ఇంతే కాదు, ఇది ప్రాణము, ఆత్మ ఉంది దీంట్లో అన్న విషయం అందరికీ సుస్పష్టం. ఈ ఆత్మ అనేది ఒక దాంట్లోనే లేదు, ఈ ప్రాణం అనేది ఒక దాంట్లోనే లేదు, సదా విస్తరించి ఉంది అని తెలుసుకోవడమే పరమ ఆత్మకి నిదర్శనం. కానీ ఎలా తెలుసుకుంటారు? అందరూ ఎక్కడ ఆగిపోతున్నారు అంటే, నేను శరీరం వరకు అందరూ తెలుసుకుంటున్నారు, ఆడ మగ, పెద్ద చిన్న. మనసు వరకు అందరూ తెలుసుకుంటున్నారు, నేను కమ్మ కాపు, నేను చదువుకున్నవాడిని, డాక్టర్ని, లాయర్ని, ఇంజనీర్ని, నా కులము, నా మతము, నా ప్రాంతము, ఇదంతా మనసు. ఈ రెండు తెలుసుకుంటున్నారు, కానీ బుద్ధి లేక వ్యవహరిస్తున్నారు. బుద్ధి లేనప్పుడు ఆత్మతత్వం ఎక్కడి నుంచి అర్థమవుతుంది? అర్థం కాక ఆత్మజ్ఞాన లోపంతో మళ్ళీ మనం వృధా వ్యధా ప్రయాసలకు లోనవుతున్నాం. సకల దుఃఖాలకు కారణం ఈ జ్ఞానం తెలుసుకుపోవడమే. దీన్ని తెలుసుకునే ఒక గొప్ప ప్రయత్నాన్ని చేసి సాధించి మానవాళికి అందిస్తున్నాడు బాబాజీ. ఇది అందరికీ అందాలి కాబట్టి మహా అవతార్ బాబాజీ. ఎవరు శరీరవత్తు పుట్టి శరీరవత్తు మరణించరాదు, శరీరవత్తు పుట్టి జ్ఞానం సంపాదించుకోక అజ్ఞానంతో మరణించరాదు అన్నది ఆ యొక్క మహా అవతార్ నినాదం. మహా అవతార్, ప్రతి జన్మ అవతారం కావాలి. మహా అందరూ కావాలి, దీనికి అందరూ కాగలరు అన్నదానికే ఇచ్చినటువంటి సందేశమే ముద్ర. శరీరమే, అలా పెట్టండి దాన్ని. శరీరంతో ఏమీ చేయక్కర్లేదు, ఫ్రీగా వదులుదాం దాన్ని. మనసు, బుద్ధి, నేను చదువుకున్నవాడినని, నేను ఇవి నమ్ముతానని, నేను నమ్మనని, నాకు శాస్త్రం తెలుసని, నేను ఆ శాస్త్రవేత్తనని, కాకపోతే ఇది తెలుసని, నేను ఇలాంటివి నమ్మనని, ఇలాంటి వాద ప్రతివాదాలన్నీ పక్కన పెట్టి బుద్ధిని కూడా కాసేపు కూర్చోబెట్టండి. మనసుని కూర్చోబెట్టండి, బుద్ధిని కూర్చోబెట్టండి. కాసేపు ప్రతిరోజు పరమ ఆత్మతో, అంతా ఉన్న నేనుతో కాసేపు వీటిని ముడిపెట్టండి. అప్పుడు అర్థమవుతుంది, నేను కేవలం శరీరం మాత్రమే కాదు, నేను ఆత్మనై ఉన్నాను. అప్పుడు మనకున్న సకల సందేహాలు, సకల దుఃఖాలు, సకల అవగాహన రాహిత్యాలు అప్పుడే అంతరార్థమవుతాయి. మహావతార్ బాబాజీ దర్శనమవుతాడు. అక్కడ మాత్రమే మనం చూడగలము. అది వారిచ్చినటువంటి సందేశము. అంతేగాని ముద్రలో ఏ ప్రత్యేకత లేదు. అభయముద్ర, శ్రీముద్ర, విద్యాముద్ర, యోగముద్ర, దైవముద్ర, ఈ ప్రతి ముద్ర వెనకాతల ఒక సందేశం ఉంది. సందేశాన్ని మనం సాధన చేస్తే ఆ ముద్ర తాలూకా అంతరార్థాన్ని అనుభవంలోకి తీసుకురాగలుగుతాం. మై డియర్ ఫ్రెండ్స్, మహా అవతార్ బాబాజీ యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి ఆదర్శమూర్తి, ప్రతి ధ్యాన యోగికి మార్గదర్శి, ప్రతి పిరమిడ్ మాస్టర్స్కు ఆత్మీయ మిత్రుడు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే, వేదాంగాలను, సకల పురాణాలను, పంచమ వేదాన్ని సృష్టించిన వశిష్ఠ భగవానునికి, వశిష్ఠ మహర్షికి ప్రత్యక్ష నిదర్శనమే మహా అవతార్ బాబాజీ. కౌలయోగ పరంపరలో వశిష్ఠుల వారు, ఆ కౌల యోగ పరంపరలో మహావతార్ బాబాజీ వారు అగ్రగణ్యులు. కౌల అకౌలను పరిపూర్ణంగా అర్థం చేసుకొని సాధన తాలూకా ప్రాముఖ్యతని తెలుసుకున్న అనాపానసతి ధ్యాన విధానాన్ని ప్రపంచానికి అందిస్తున్న ప్రతి ఒక్కరూ ప్రతి అవతారులే. ఈ ప్రపంచం అంతా అవతారులైనప్పుడు ఈ యొక్క అవతార్ మూర్తులందరూ మహా అవతార్కి ప్రతినిధులు అవుతారు. ఆనాటి వరకు ఆయన హిమాలయాల్లో సశరీరధారుడై ఉంటాడు. తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత, చేసుకున్న వారికి చేసుకున్నంత ప్రయత్నించండి.
బయట వెతకడం మాని అంతర్ప్రపంచాన్ని శోధించండి. ఆధ్యాత్మిక జిజ్ఞాసతో, ధ్యాన సాధనతో మహోతార్ బాబాజీ మహావిజ్ఞానాన్ని మనము సొంతం చేసుకుందాం. ఒక పైలట్ బాబా, ఇప్పటికీ నడయాడుతున్నటువంటి బాబా, మన ముందే నడుస్తున్నటువంటి బాబా మహోతార్ బాబాజీని దర్శనం చేసుకున్నారే ఎంతోమంది సాధకులు, మరెంతోమంది విజ్ఞానాభిలాషులు క్రియాయోగ పరంపరలో ఉన్న అద్భుత అమృత తత్వాన్ని సాధిస్తున్నారే. కేవలం ఫోటోలకి, చిత్రపటాలకి, పూజలకు, ఇటువంటి చిన్న చిన్న ప్రయత్నాలకు ఒక మహాయోగి, ఒక ఎవరెస్ట్ శిఖరం అందదు అని తెలుసుకోండి. ఈనాడే ప్రారంభించండి. సాధన సాధన సాధన. అందరికీ మహా అవతార్ బాబాజీ పరమ ఆత్మ విజ్ఞానం, ఆ యొక్క మహా సంభవం జరిగి ప్రతి ఒక్కరూ అవతారులుగా మారాలని మీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ సదా ఆకాంక్షిస్తుంది.